వివరాలు. అభయహస్తం పథకాల అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ చైర్మన్గా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, సభ్యులుగా మంత్రులు శ్రీధర్బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలను నియమించారు. ప్రజాపాలనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో మంత్రులు, ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిపారు. 6 గ్యారంటీల అమలుపై చర్చించారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కేబినెట్ సబ్ కమిటీపై నిర్ణయం తీసుకున్నారు. ప్రజలకు 6 గ్యారంటీలను చేరువ చేయడం, అర్హులకు పథకాలు అందించడం కోసం ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. అనంతరం ముఖ్యమంత్రి సమీక్షా వివరాలను మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ మీడియాకు వెల్లడించారు. అభయహస్తం హామీలకు సంబంధించి 1,20,00,000 దరఖాస్తులు వచ్చాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ప్రజాపాలన దరఖాస్తుల డేటా ఎంట్రీ వేగంగా కొనసాగుతోందని చెప్పారు. పథకాలు అమలు కాలేదని నెల రోజులకే విమర్శిస్తున్నారని బీఆర్ఎస్ నేతలపై పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. 25 లక్షల అప్లికేషన్లు ఏవైతే ఈనాడు ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అధికారులు చిత్తశుద్ధితో వాటిని డేటా ఎంట్రీ అంటే వీటన్నిటినీ కంప్యూటర్లో పొందుపరిచే కార్యక్రమాన్ని కూడా 6వ తారీఖు నుంచి చేపట్టారు. డేటా ఎంట్రీ ఆపరేటర్లే కాకుండా బయట నుంచి హైర్ చేసి యుద్ధ ప్రాతిపదిక మీద వీటిని క్రోడీకరించాలి అంటే ఇట్ టేక్స్ నియర్లీ ఈ నెల 25వ తారీఖు దాకా పట్టేటట్టుంది. కేబినెట్ సబ్ కమిటీని కూడా ఈ రోజు ప్రకటించుకోవడం జరిగింది. ఈ కమిటీ ఎలా ఈ 6 పథకాలు ప్రజలకు చేర్చే దాంట్లో ఈ వచ్చిన అప్లికేషన్లో జెన్యూనిటీని పరిశీలించి అర్హులైన వారు ఎవ్వరిని కూడా మిస్ కాకుండా ఉండే విధంగా డేటాని పూర్తిగా సేకరించిన దాన్ని కంప్యూటర్లో భద్రపరిచి దానిని అర్హులైన వారికి పథకాలని ఇచ్చే ప్రణాళిక ఈ కమిటీ తీసుకొని ఈ కమిటీలో చర్చించిన తర్వాత కేబినెట్ లో దాన్ని ఎమ్మటే ఇంప్లిమెంటేషన్ చేసే కార్యక్రమాన్ని కూడా చేపట్టబోతున్నాం. శ్రీనివాసరెడ్డి గారు అన్ని చెప్పినారు. ఇప్పటికే 30,000 మంది పైన డాటా ఎంట్రీ ఆపరేటర్లు పెట్టి 1,05,00,000 డాటాను ఎంట్రీ చేస్తా ఉంటుంటే దాదాపు 19 లక్షల ఇతర కేటగిరీ కింద అప్లికేషన్లు వచ్చిన ఎంట్రీ చేస్తా ఉంటుంటే నిన్నటికి 30 రోజుల పేరులో ఒక పత్రం రిలీజ్ చేశారు. 10 ఏళ్ళుగా మేము ఏదైనా మీ ప్రభుత్వ వైఫల్యము, ఎన్నికల హామీ, డబుల్ బెడ్రూమ్ కావచ్చు, ₹1,00,000 రుణమాఫీ కావచ్చు, నిరుద్యోగ వృత్తి కావచ్చు, నువ్వు ఇచ్చిన హామీలు అమలు కాలేదని అడగడానికి కూడా అవకాశం ఇవ్వకపోతే మేము ధర్నా చౌక్ ఓపెన్ చేసినాము. దాని తర్వాత నీకుంటే పాత్రికా స్వేచ్ఛను వాడుకోమనము. కానీ ప్రజాస్వామ్యంలో విశ్వాసం లేని మేము 32 మెడికల్ కాలేజ్ బదులు 32 వాట్సాప్ యూనివర్సిటీ పెడతామని మీ మైండ్ సెట్ గంట చిన్నగా అయిందంటే రాజకీయాల 10 సంవత్సరాలు ఏం మంత్రిగా నిర్వహించినా నాకైతే అర్థం కాదు. మళ్ళీ ఒక్కసారి చెప్తాను, మా ప్రభుత్వం